బ్రేకింగ్ న్యూస్ కర్నూలు నగరంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో కారులో వచ్చిన ఇద్దరు ఆగంతకులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీ పేరు చెప్పండి. ఎవరు మీ పేరు చెప్పండి అంటున్నాము. ఇష్టం వచ్చినట్టున్నా మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. హలో సార్, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అకాడమీ వద్దకు చేరుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ శబ్దాలకు స్థానికులు కేకలు వేయడంతో దుండగులు వెంటనే తమ కారులో అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు కాల్పులు ఎందుకు జరిపారో, దీని వెనుక ఉన్న వారెవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే ఇతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. ఈయన మార్నింగ్ సెమీస్లో ఓడిపోయాము అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు. ఆయన జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ బ్యాడ్మింటన్లో గొడవ చేశాడు అని అతను బయట పంపించారు అని చెప్పేసి ఆల్రెడీ అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటి ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీని, అందులో ఈయన ఒక మెంబర్. ఉదయం ఏ టీమ్స్ మధ్య పోటీ జరిగింది అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి. తీసుకునేసి తర్వాత తను డ్రంక్ చేసి ఏమన్నా కాల్పులు జరిపాడా, అంటే మామూలుగా ఉన్నప్పుడు కాల్పులు జరిపాడు? అది వెరిఫై చేస్తాం ఒకసారి.
చేతితో